హాయ్ అండి. ఇవాళ నేను స్వీట్ బోండా చేస్తున్నాను. 80స్, 90స్ కిడ్స్‌కి ఇది తెలియకుండా ఉండదు. చిన్నప్పుడు టీ స్టాల్‌లో దొరికే ఏకైక స్నాక్ అన్నమాట ఇది. సూపర్‌గా ఉంటుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని, ఒక కోడిగుడ్డు వేసుకోవాలి, ఒక కప్పు పంచదార వేసుకోవాలి, 2 యాలకులు వేసుకొని బాగా మెత్తగా నురగలాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి, 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇది ఎందుకంటే ఇది స్వీట్ కదా. ఒక పావు స్పూన్ తినే సోడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా కోడిగుడ్డు పంచదార మిక్స్చర్, అది కూడా వేసుకొని చేత్తో ఒక్కసారి కలుపుకోవాలండి. ఇది మనకి చపాతీ ముద్దలాగా రావాలి. దీనికి అవసరం అనుకుంటే 2 స్పూన్లు పాలు పోసుకొని ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. పాలు అనేవి మనం పిండిని బట్టి ఉంటుందండి, ఎన్ని పాలు పడతాయనేది. చూసారు కదా, చపాతీ ముద్దలాగా ఈ విధంగా అంతా చక్కగా బాగా కలుపుకొని మనం దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి. మనం చపాతీ చేస్తే బాల్ ఎంత రౌండ్గా వస్తే బాగుండు అన్నట్టుగా చేతిలో వేసి ప్రెస్ చేస్తాం కదా, అట్లా చేయకూడదనమాట. దీనికి రౌండ్ అనేది కాకుండా ఈ క్రాక్ ఉంది చూసారా, ఈ క్రాక్ అనేది కంపల్సరిగా ఉండాలి. మీకు ఎన్ని క్రాక్స్ ఉంటే అంత క్రిస్పీనెస్ వస్తుంది ఈ స్వీట్ బోండాలో. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ క్రాక్స్ పెట్టుకున్నారంటే మనం నూనెలో వేయంగానే అది విడిలిపోతుందన్నమాట. చూసుకోండి, క్రాక్స్ లైట్గా ఉండాలి, కానీ క్రాక్స్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా ఎక్కువగా కాగకూడదండి, చాలా లైట్గా కాగాలి. లైట్గా కాగిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఇట్లాగా ఆయిల్లో వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీన్ని వేయంగానే తిప్పకూడదు, ఒక్క 2 నిమిషాలు అట్లా వదిలేస్తే చూసారా సైజ్ కూడా ఇంక్రీజ్, అది పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట. మనం చిన్న చిన్న బాల్స్ చేసామా, కానీ తర్వాతకి అది సైజ్ పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ చక్కగా వేయించుకుంటే అసలు ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోతాయండి. తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. 80స్, 90స్ కిడ్స్ అయితే తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు దీన్ని. చిన్నప్పుడు అందరూ తినే ఉంటారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలకు కూడా ఇది బాగా ఇష్టపడతారనమాట. సేమ్ నేను వేయించిన తర్వాత పక్కన పెట్టేశాను. సెకండ్ బ్యాచ్ కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చూసారా ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.